మనకు తెలియజెప్తాయి దశ. అలాంటి ఒక ఉన్నతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రజల పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,22,359 కోట్ల రూపాయల వ్యయం కాగల బడ్జెట్ ప్రతిపాదనలు సభ ముందు ఉంచి ఏ ఏ శాఖలకు ఎంతెంత కేటాయించారు, ఆ శాఖల్లో గత సంవత్సరంలో జరిగిన వ్యయం ఎంత, తాజా బడ్జెట్లో ప్రతిపాదనల వివరాలు ఇవన్నీ కూడా మన ముందుంచారు అధ్యక్ష. దీంట్లో సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ పాలనా పగ్గాలు తీసుకున్న రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంటుంది అధ్యక్ష. అంటే కష్టం వచ్చినప్పుడే సాధారణంగా దేవుడు గుర్తొస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. 1995లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే రోజుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీతాలు కూడా చెల్లించలేని ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. అలాంటి స్థితి నుంచి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా, అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా, ఆర్థిక పురోగమనంలో దేశం మెచ్చే రాష్ట్రంగా 9 సంవత్సరాల కాలంలో తీర్చిదిద్ది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షతకు అట్లాగే ఆయన పాలనా సామర్థ్యానికి ఒక కలికితురాయిలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టారు. దురదృష్టం 2004లో ప్రభుత్వం పోయింది. మళ్ళా 2014లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు, 22 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత. అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకుంటారు అని ప్రజలందరూ, మనమే కాదు ఈ రాష్ట్రంలో బతుకుతున్న మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నేనున్నాను, నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని 2014-19 మధ్యకాలంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ఆ 5 సంవత్సరాల్లో ఈ నవ్యాంధ్ర బలమైన ఆర్థిక పునాదులతో నిర్మాణం అయింది. కాబట్టి గడచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి కూడా తట్టుకొని నిలబడగలిగింది. లేకపోతే ఎప్పుడో ఈ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి గురై ఆకలి కేకలతో అలమటించే పరిస్థితి వచ్చేది. అట్లాంటి విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వెళ్ళింది. అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్థానం తిరిగి ప్రారంభమైందనే దానికి ఈ బడ్జెట్లో రూపొందించిన అంచనాలు, గడచిన 8 నెలల కాలంలో సాధించిన విజయాలు మనకు స్పష్టంగా తెలియజేస్తాయి అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించే దిశగా ఉన్న ఈ బడ్జెట్లో ప్రధానమైన అంశాలు తీసుకుంటే సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని ఎవరు ఊహించలే. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులకి సంవత్సరానికి దాదాపు 24-20 వేల కోట్ల రూపాయలు వడ్డీల రూపంలోనే కట్టుకునే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి. అంటే వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
నిలిపి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చింది అధ్యక్ష. కరోనా వల్ల ప్రపంచమంతా కూడా వణికిపోయింది, దేశం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన రోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగనోరా రూపంలో 5 సంవత్సరాలు పట్టి పీడించింది అధ్యక్ష. ఆ రోగం వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది, చిన్నాభిన్నమైంది, కోలుకోలేని స్థితికి చేరుకుంది. సరైన వైద్యుడి చేతిలో మళ్ళా ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి జనరల్ వార్డుకి తీసుకొచ్చారు. ఇప్పటికీ 8 నెలల కాలంలో ఖచ్చితంగా మన కళ్ళ ముందే, ఎందుకంటే 2014లో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి మళ్ళీ మన కళ్ళ ముందే ప్రగతి పథంలో పరుగులు పెడుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రకంగా ఉన్న కేటాయింపులు మనకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తాయి అధ్యక్ష. ఏమీ భయం లేదు మాకు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఆయన ఉన్నాడు మనల్ని కాపాడడానికి, మన పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికనే నమ్మకము, విశ్వాసము ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014-19 మధ్యకాలంలో ఒక్క సాగునీటి రంగంపైనే 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. అంటే మూలధన వ్యయం ఎప్పుడైతే పెరుగుతుందో ఒక ప్రభుత్వంకి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ సంపద పెరుగుతుంది, ఆస్తులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.